కావాలని ఆయిల్ ధరలు దారుణంగా పెంచేస్తున్నారు. ఒక్క రోజులో 27% ముడి చమురు ధర పెంచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్నది. 4 ఏళ్లలో తొలిసారి $115 చేరింది. అమెరికాలో ధరలు పెరిగిపోయినాయి, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో ధరలు పెరిగిపోయినాయి. భారతదేశంలో మాత్రం ఆ పెరిగినటువంటి దాన్ని ప్రజల మీద భారం పడకుండా మేము చూసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పార్లమెంటు వేదికగా హామీ ఇచ్చింది. ఈ ధరల పెరుగుదల ఇంపాక్ట్ మార్కెట్ల మీద దారుణంగా పడింది. బ్యాంకింగ్ రంగం దారుణంగా నష్టపోయినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఫార్మా, ఆటోమొబైల్ అన్ని రంగాలు కూడా తీవ్రమైనటువంటి రకంగా స్టాక్ మార్కెట్లు బ్లడ్ బాత్ అయిపోయినాయి. ప్రారంభించిన 10 నిమిషాల్లోనే 3% నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీ ఏకంగా 50 పాయింట్లు నష్టపోయింది. కంటిన్యూగా దెబ్బ జరగడం అన్నటువంటి మన భారతదేశ స్టాక్ మార్కెట్ కాదు, వరల్డ్ వైడ్గా అదే పరిస్థితి నడుస్తుంది.